నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే చెప్పింది వినకూడదండి. కళ్ళారా చూసింది, కళ్ళారా వినేది మన జీవితంలోని మనం నమ్మాలి. లేకపోతే మన జీవితం అపస్పాలైపోతాం. వినదగునెవరు చెప్పినా విననట్టనే వేగపడక వివరపటాగున్ కనికల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. సుమసిత రత్నాలు సుమతి గారు ఈ పద్యం రాస్తారు. నాకు ఇష్టమైన పద్యం ఇది. ఇది మన జీవితంలో మన చిన్నప్పుడు చదువుతాం. 5 మార్కుల కోసం ఇది రాస్తే మనకు పోయము 5 మార్కులు. కానీ నిజ జీవితంలో మనం చచ్చేదాకా ఈ పోయం మనకి ఉంటుందండి మన జీవితంలో. నిజంగా అప్పట్లో తెలుగు సబ్జెక్ట్ చాలా ఈ పద్యాలు ఉండే విలువ. గురువు గారు ఎందుకు పద్యాలు నేర్పుతారో కానీ నిజంగానే ఒక పద్యం రాకపోతే పెకమాసం పెట్టి చదివించేవాడు, చదివించి రాయించేవాడు. అది మనం జీవితం అయ్యే వరకు అది మనకి ఉపయోగపడుతుంది. ఈ పద్యం నాకు ఇష్టమైన పోయం అండి ఈ పద్యం. ఎందుకంటే ఈ పోయం మనకి నేర్పుతుంది. మనకి వినడగునెవరు చెప్పినా విననట్టనే వేగపడక వివరపటాగున్ కనికల నిజం తెలిసిన మనుజులపు నీతిపరుడు మహిళ సుమతి. మనం ఏంటండి, వినడగుని ఎవరు చెప్పినా మనం వినకూడదండి. అది నిజమేమిటో, అబద్ధమేమిటో, ఈ జీవితం ఇది మంచి ఏమిటో కళాలో చూసిన నిజమేమిటో అప్పుడు నమ్మాలండి. అప్పుడే వాడు నీతిపరుడు అవుతాడండి. ఎవరో చెప్పారని ఇంకో వాళ్ళని అడిగారని జీవితంలో మనం అవసరం అయిపోతామండి. జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఏమంటారు? అంతే కదా. అలాగే మన జీవితంలో కూడా ధైర్యంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మన చిరునవ్వే మన ఆయుధం అండి. ఏమంటాడు? మీకు బాధలు ఉంటే దేవుడా ఏంటి నాకు పరిస్థితి, దేవుడి మీద భారమేయండి. న్యాయంగా ఉండాలి. బతికినాళ్ళు మనం చచ్చిపోయినప్పుడు అయ్యో పలానా వాడు చనిపోయాడని మనని మోయడానికి పోటీ పడుతూ రావాలండి. అదేంటి మన జీవితం. పుట్టినప్పుడు మనం ఏడ్చినప్పుడు పక్క ఊరంతా తిడుతుంది. అలాగే మనం చదివేటప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారని రావాలి. ఏమంటారు? అంతే కదా. సర్వేజన సుఖినో భవంతు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విలువైన సమాచారం మీకు చెప్తాను. ఏమంటారు? అంతే కదా. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, గంట పట్టు కాకండి. ఏమి తెలిసిన వారికి, పక్కన వారికి, ఎదురు వారికి, పైన వారికి, కింద వారికి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.